లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటే వెంటనే గుర్తు రాకపోవచ్చు, కానీ ఖైదీ, విక్రమ్, లియో, రోలెక్స్ పేరు చెబితే ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతారు. లాస్ట్ ఇయర్ ఇదే యూనివర్స్ నుంచి వచ్చిన లియో బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు అసలు ఈ యూనివర్స్ ప్రారంభం కావడానికి కారణమైన ఖైదీ తిరిగి రాబోతున్నాడు. కార్తీ కెరీర్ లో చాలా చిత్రాలు ఉండవచ్చు. అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సాక్షాత్తు రజనీకాంత్ తో కూలీ అనే మూవీని డైరెక్ట్ చేస్తుండవచ్చు. కానీ కార్తీ లోకేష్ కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే ఖైదీ అనే మూవీ తెరకెక్కపోతే, విజయం సాధించకపోతే ఆ తరువాత విక్రమ్ వచ్చేవాడు కాదు, రోలెక్స్ కనిపించేవాడు కాదు, ఇక లియో అనేవాడు తెలిసి ఉండేవాడు కాదు. నిజానికి చాలా కాలం క్రితమే ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కాల్సింది. కానీ లోకేష్ స్టార్ హీరోలతో సినిమాల మీద సినిమాలు చేస్తుండటంతో ఈ క్రేజీ సీక్వెల్ వెనక్కి వెళుతూ వచ్చింది. ఈలోపు విక్రమ్, రోలెక్స్, లియోలు ఇదే యూనివర్స్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఖైదీ సీక్వెల్ కు ముహూర్తం ఫిక్స్ చేశాడు లోకేష్ కనగరాజ్. వచ్చే ఏడాది మార్చి నుంచి సీక్వెల్ స్టార్ట్ కానుందట. జపాన్ ఫెయిల్యూర్ తర్వాత రీసెంట్ గా సత్యం సుందరం అనే మూవీతో ఇంప్రెస్ చేశాడు. ఆ తరువాత అన్నతో కలిసి కంగువలో కనిపించాడు. ప్రస్తుతం కార్తీ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అందులో వాతియార్, సర్దార్ సీక్వెల్స్ ఉన్నాయి. ఖైదీ సీక్వెల్ స్టార్ట్ అయ్యేలోపు చేతిలో ఉన్న చిత్రాలన్నీ పూర్తి చేయాలనుకుంటున్నాడు కార్తీ. హాలీవుడ్ కు సంబంధించినంత వరకు ఖైదీ సీక్వెల్ అంటే కేవలం సాధారణ సీక్వెల్ కాదు. ఖైదీ 2లో ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో కనిపించిన హీరోలు అంటే కమల్, సూర్య, విజయ్ అందరూ కూడా ఖైదీ 2లో కనిపిస్తారట. అందుకే ఈ సీక్వెల్ కు అంత క్రేజ్ ఉంది.